సార్ గత కొన్ని రోజులుగా సినిమా ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటర్స్ అండ్ నిర్మాతలు ఎగ్జిబిటర్స్ మధ్యలో పంచాయతీ నడుస్తుంది. అది పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర ఇరమల్లు రిలీజ్ ఉంది 12 తారీఖు. మరి దీన్ని ఎలా చూడొచ్చు? నిన్న అరవింద్ గారు ప్రెస్ మీట్ పెట్టారు, ఆ నలుగురిలో నేను లేనన్నారు. ఈరోజు దిల్ రాజు గారు పెట్టారు, ఆ నలుగురిలో నేను లేనన్నారు. మరి ఎవరు ఆ నలుగురు అసలు? దేవుడికి తెలుసు, పవన్ కళ్యాణ్ గారు తెలుసు, దుర్గేష్ గారికి తెలుసు, సినిమా ఇండస్ట్రీకి తెలుసు. ఆయన లేనంటాడు, ఈయన సోలో అంటాడు, ఆయన సోలో అంటాడు. అసలు ఎవరున్నారు థియేటర్లు? ఒక దాంట్లో 50 అంటారు, ఒక దాంట్లో 15 అంటారు. నా థియేటర్ జోలికి కూడా వెళ్ళట్లేదు. ఓకే, ఆ నలుగురా ముగ్గురా అనేది పాయింట్ వదిలేస్తే, బంద్ అనే కారణం ఎందుకు వచ్చింది? ఆయన 19వ తారీఖు పుట్టిందన్నాడు, ఇక్కడ 18వ తారీఖు ఎండ్ అయ్యిందని, మే 18వ తారీఖు ఎండ్ అయ్యింది అంటున్నారు. ఈయన బంద్ అని అనౌన్స్ చేశారు, వాళ్ళు బంద్ అని అనౌన్స్ చేయలేదు. వాళ్ళు ఏమన్నారంటే, మాకు జూన్ 1 నుంచి అంటే ఏప్రిల్ 19వ తారీఖు జూన్ 1కి టైం ఎంత ఉందండి? ఇది 10 రోజులు, అదొక 30 రోజులు. సారీ 35 రోజులు పడుతుంది. ఏప్రిల్ అంటే మే కదా, అంటే దాదాపు నెల రోజుల ముందు వాళ్ళు ఏమన్నారంటే జూన్ 1 నుంచి అంటే 40 రోజులు, జూన్ 1 నుంచి ఒకవేళ మాకు పర్సంటేజ్ సిస్టమ్ ఇవ్వకపోతే మేము అందరం తీర్మానం చేసుకున్నాం, మేము పర్సంటేజ్ ఇచ్చిన వాళ్ళకే వేస్తాము అని పెట్టుకున్నారు. అంతే వాళ్ళ మాట. వాళ్ళు క్లారిటీ కూడా ఇచ్చారు. వాళ్ళ జిల్లా దాకా చెప్పారు. మల్టీప్లెక్స్లు ఉన్నాయి, మల్టీప్లెక్స్ ఇస్ డిఫరెంట్, అంతే కదా. అయిపోయింది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు, 18 వరకు ఏది చెప్పారు. ఏది ఏమైనా ఎవరిది ఏమైనా మళ్ళీ కొంతమంది ఏమంటారంటే గవర్నమెంట్కి రాంగ్ ఫీడ్బ్యాక్ వెళ్ళింది. రాంగ్ ఫీడ్బ్యాక్ వెళ్తే మరి అంత డైరెక్ట్గా ఏమీ తెలియకుండా అంత బేగా రియాక్షన్ అయితే గవర్నమెంట్ ఇవ్వదు. పవన్ కళ్యాణ్ గారు అంత పెద్ద హీరో రియాక్షన్ ఇస్తారని నేను అనుకోవట్లేదు. దుర్గేష్ గారు అంటే సినిమాటోగ్రఫీ మినిస్టర్, అంత బేగా రియాక్షన్ ఇస్తే ఆయనకి ఏమీ తెలియకుండా, అసలు వీళ్ళు ఏమీ తప్పు చేయకుండా, అసలు ఏమీ లేకుండా వీళ్ళు మరి బంధన్ అనలేదు అంటున్నారు. అసలు బంధన్ మేము అనలేదు, మాకు ఏమి తెలియకుండానే మాట్లాడేశారు అంటున్నారు. ఒక ఆయన అంటాడు దామోదర్ ప్రసాద్, అసలు దుర్గేష్ గారికి ఏం సంబంధం అంటున్నాడు, అసలు గవర్నమెంట్కి ఏం సంబంధం అంటున్నారు. ఒక్కొక్కరు ఒక టైప్ మాట్లాడుతున్నారు. కనుక మరి దానికి గవర్నమెంట్కి మరి ఏం సంబంధం ఉందా లేదా, మరి అసలు నిజంగా రాంగ్ ఫీడ్బ్యాక్, దిల్ రాజు గారు చెప్పినట్టు రాంగ్ ఫీడ్బ్యాక్ వెళ్ళిందా, అసలు హరిహర వీరమలకు సంబంధమే లేదు, ఏదో అనుకోకుండా రాంగ్ ఫీడ్బ్యాక్ అయిందని అంటున్నారు. నేను 18వ తారీఖు నాడు నేను మీటింగ్కి వెళ్ళలేదు, ఎందుకంటే ఎగ్జిబిటర్స్ మీటింగ్ మమ్మల్ని పిల్లలేదు కాబట్టి. ఎగ్జిబిటర్, నేను డిస్ట్రిబ్యూటర్, నన్ను పిల్లలేదు. పిల్లకపోతే నేను ఇమీడియట్లీ అది నాకు ఎవరో ఫోన్ చేసి చెప్పారు, ఇలా బంద్ అంటున్నారు అది అంటున్నారు. నాకు చాలామంది వచ్చారు, అడిగితే నేను ఆ రోజు కూడా కాలంటే చూసుకొని 18వ తారీఖు నుంచి నేను 24 దాకా నేను ఒకటే చెప్పాను, బంద్ అని వీళ్ళు ఊహించుకుంటున్నారు తప్ప ఎవరి వల్ల కాదు. హరిహర వీరమల్లు 12వ తారీఖు రిలీజ్ ఉంది, 5వ తారీఖు కమలాసన్ గారి సినిమా రిలీజ్ ఉంది, కుబేరా ఉంది, సినిమాలు 30 భైరవ ఉంది. సినిమా థియేటర్స్ ఎట్టి పరిస్థితుల్లో బంద్ కావు. బంద్ చేయడానికి ఎవరినట్టు బంద్ చేస్తున్నారు, అసలు డిస్కషన్ ఏది, నిజమైన ఎగ్జిబిటర్ని ఎవరు బంద్ చేస్తే వీళ్ళకి నిర్ణయం తీసుకుంటారా అని చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు ఓన్లీ వీళ్ళ ఎవరు చెప్పరు, మాట కంటిన్యూ థియేటర్లు అవుతాయి, ఇది డోంట్ వరీ అని చెప్పేసి ఎవరు కూడా ప్రేక్షకులు ఎవరు రాంగ్ ట్రాక్ పట్టకూడదు అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఈ పర్సంటేజ్ విషయాల్లో జనాలకు అవసరం లేదు, ఎందుకంటే మా ఇంటర్నల్ ఇది, మేము చెప్పిన అర్థం కాదని నేను చాలా ఛానళ్ళకి చెప్పడం జరిగింది. అయిపోయింది. ఇది అక్కడ నేను అది క్లారిటీ ఇస్తూనే వచ్చాను. ఇంకోటి కూడా చెప్పాను, 12వ తారీఖు నాడు హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ ఉంటప్పుడు ఇది పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేసిన తర్వాత మీకు సినిమా ఆపే దమ్ముందా అని అడిగాను. దిల్ రాజు గారు, సురేష్ బాబు గారు, మన సునీల్ గారు ఫస్ట్ సంతకం దిల్ రాజు గారు పెడతారు, సెకండ్ సంతకం సురేష్ బాబు గారు, థర్డ్ సంతకం పెట్టుకొని థియేటర్లో సినిమాలు వేస్తారు. సినిమా థియేటర్ అనేది సినిమా వేసుకోవడానికి అనుకున్నాం, ఆ సినిమా కోసం వెయిటింగ్ చేస్తున్నాం అని చెప్పాం. తర్వాత మళ్ళీ వచ్చి బంద్ అన్నారు, మళ్ళీ బంద్ కాదన్నారు. ఇవన్నీ మొత్తం టోటల్ గవర్నమెంట్ వెళ్ళి సీరియస్ అయిన దాకా ఎందుకు తెచ్చుకున్నారు? మీకు అదే ఆ రోజు ప్రెస్ నోట్ రెడీ చేయవచ్చు కదా. మీకు మరి అరవింద్ గారు కూడా ఆల్రెడీ ఆయన ముందే తెలిసినప్పుడు బంద్ చేస్తాం, ఆయన చెప్తున్నారు చాలా క్లియర్గా, బంద్ చేస్తాము థియేటర్ల కంటే నేను రాను అన్నాను. ఇది ఆల్రెడీ మీకు హరిహర వీరమల్లు సినిమా ఉంటప్పుడు మీ దుస్సాహసం అని చెప్పారు. మరి ఆయన కూడా ఇప్పుడు పెట్టకూడదు, నిన్న కాదు, బిఫోర్ థింగ్ ఈ డిస్ప్యూట్ అవ్వకముందు పెట్టి మీరు చేస్తుంది తప్పు, పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉంటున్నప్పుడు మీరు బంద్ చేస్తారనే తప్పు, ఇది 100% తప్పు అని చెప్పి ఒక్క మాట ఆ రోజు చెప్పుంటే బాగుండు. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత చెప్పారు, అంత రచ్చరచ్చ అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా రియాక్ట్ అయిన తర్వాత చెప్పారు. ఓకే, ఏది ఏమవునాయండి, ఆయన చెప్పారు, దిల్ రాజు గారు కూడా ఇవాళ చెప్పారు, ఆ రోజే దిల్ రాజు గారు కూడా చెప్పొచ్చు. ఓకే, ఇంకా సురేష్ బాబు గారు చెప్తారు, ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పారు,
ఆల్రెడీ సునీల్ గారు ఇంకా చెప్పలేదు, వాళ్ళు చెప్పొచ్చు. దాల్పూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఏంటంటే నాకు ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదు, సినిమా థియేటర్లు ఏదో ఉన్నాయి కానీ నాకు ఈ కుట్రలో నేను లేను, నన్ను వేగ్గా మీరు అంటున్నారు ఏదో అని అన్నాడు. ఓకే, దానికి నేను ఏదైతే కుట్ర ఉంది అనే దానికి నేను భాగం ఉందని చెప్పడానికి నేను దానికి కట్టుబడి ఉన్నా. కుట్ర ఉంది అన్న కుట్రలో భాగం అనేది నేను కట్టుబడి ఉన్నా. ఎందుకంటే పేరు నాని అనే వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి సినిమా కోసం మాట్లాడి, ఈ సినిమా ఫ్లాప్ సినిమా, ఈ సినిమాకి వచ్చి థియేటర్ ఎగ్జిబిటర్లు అందరూ బాధపడుతున్నారు, వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేయకుండా వాళ్ళ బంధుని కూర్చొని మాట్లాడకుండా వాళ్ళు పోలీసు వాళ్ళతో వేయిస్తారా? అసలు ఏ ఎగ్జిబిటర్ మీద పోలీసు వాడు వెళ్ళాడు? ఏ ఎగ్జిబిటర్ని మరి వార్నింగ్ ఇచ్చారు? మరి ఎవరు బతుకాలు చేస్తారని చెప్పారు? ఆంధ్రప్రదేశ్లో మరి దాని మీద ఎంక్వైరీ నడాలి. పేరు నాని గారు ఎక్స్ సినిమాటోగ్రఫీ మినిస్టర్, ఈయన పెట్టిన సినిమా ఇండస్ట్రీలో పెట్టిన బాధ ఏంటో తెలుసా? ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం ఎగ్జిబిటర్ పిలిపించుకొని కూర్చోబెట్టి సాయంత్రం దాకా తిండి కూడా పెట్టకుండా సాయంత్రం దాకా మీటింగ్ పెట్టాడు సెక్రటరియట్లో. ఈయనలా సాడిస్ట్ అయితే ఆ ఇప్పుడు కూటమి గవర్నమెంట్ లేదు. నెంబర్ 1, నిర్మాతలు తీసుకొచ్చి చిరంజీవి గారిని తీసుకొచ్చి, ప్రభాస్ గారిని తీసుకొచ్చి, రాజమౌళి గారిని తీసుకొచ్చి 1/2 కిలోమీటర్ నడిపించి, సార్ సరిపోయిందా ఇంకా నడిపించమంటారా అనిగే క్యారెక్టర్ మీది పేరు నాని గారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు సార్ ఇంకా నడిపించమంటారని ఆకలితో పంపించారు. అంత పెద్ద అయిన చిరంజీవి గారు 10 మంది కోసం పోకలాడి చిరంజీవి గారితో దండం పెట్టించారు మీరు. ఈ పాపం ఊరికే పోదు. ఇంకోటి కూడా చెప్తున్నా, మీలా కూటమి గవర్నమెంట్ చేయలేదు. మీరు సినిమాని ఫ్లాప్ అన్నారు. కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది వెయిటింగ్ చేస్తూ, కొన్ని వేల మంది రక్తంతో కూర్చొని రాత్రనక పొగలనక కష్టపడి సినిమా తీస్తే ఆ సినిమా ఇంకా రాలేదు, ఇంకా సినిమా ఫస్ట్ కాపీ రాలేదు, వర్క్ నడుస్తుండగా ఫ్లాప్ సినిమాని మీరు ఎలాగన్నారు? అంటే మీ కుట్ర ఇక్కడ ఎక్కడో ఉంది. ఇండైరెక్ట్గా ఏ ల్యాబ్ నుంచో లేకపోతే మీకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచో ఏదో జరిగి ఏదో చేసి దీన్ని తీసుకొచ్చి బయట ఏదో చేద్దామని మీ ప్లానింగ్లో ఉంది. దాన్ని సోషల్ మీడియాలో మీరు బ్యాట్ చేద్దామని ఏదో ఉంది. కనుక ఈ కుట్రలో భాగం 100% దీని మీద ఎంక్వైరీ జరగాలి. ఎందుకంటే కొన్ని 100 కోట్ల సినిమాని ఈ విధంగా ఫస్ట్ ఇంకా సంసారే కాకముందు మీరు దీన్ని అనౌన్స్ చేయడం తప్పు అంట నేను. అందుకే కుట్ర ఉంది, హరిహర వీరమల్ల దాంట్లో కుట్ర ఉంది, దానికి తగ్గట్టు కొంచెం రిలేటెడ్గా కొంతమంది ఉన్నారు, దాన్ని మనం ఎంక్వైరీ చేయవలసిన బాధ్యత ఉందని నేను చెప్పాను. అంతే, నేను దానికి వెనకడుగు వేయట్లేదు. కనుక దీంట్లో వైసీపీ కుట్ర ఉంది అనే దానికి కట్టుబడి ఉన్నాను. హరిహర వీరమల్ల సినిమా ఇలాంటి నాని లాంటి 100 మంది వాక్కున్నా ప్లాపన్నా ఏమన్నా ప్రపంచ రికార్డులు సాధిస్తుంది. అది ఒక సంజయాత్మ చిత్రం. ఆ సాంగ్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ గారు కష్టపడి పనిచేసి కష్టపడి సినిమా తీశారు. ఆ కష్టపడిన సినిమా 12వ తారీఖు రిలీజ్ అయితే 12వ తారీఖు నాడు ఒక్కసారి ఆ ఉదయం ఆ జనాలు అందరూ మార్నింగ్ షో చూసి పేరు నాని గారు గట్టిగా చెవులు వినబడేగా సూపర్ హిట్ అని చెప్పాలి. ఎందుకంటే మనం రిటర్న్ గిఫ్ట్ ఫ్యాన్స్ ఇవ్వాల్సింది ఆ విధంగా పేరు నాని గారికి ఇవ్వాలి. ఓకే, పేరు నాని గారు వెనకాల ఎవరున్నారు, ఏమున్నారు, ఏం జరుగుతుంది, ఈ సినిమాని ఆపడానికి ఏం ప్రయత్నం చేశారు, ఒక్కొక్కరు అసలు ఏమీ తెలియకుండా మీరు ఎలా ప్రెస్ మీట్ పెట్టారు? మీకు ఏమీ తెలియకుండా ఏ ఎగ్జిబిటర్ చెప్పాడు? తీయండి ఎగ్జిబిటర్ పేరు. ఎగ్జిబిటర్ ఎవరో చెప్పాలి కదా. ఆ ఎగ్జిబిటర్ బంద్ చేస్తున్నాం, మాకు అన్యాయం జరిగింది డిస్ట్రిబ్యూటర్కి, ప్రొడ్యూసర్స్కి ఇంటర్నల్ జరుగుతున్నాయి. అది జరిగిన దానికి కంపల్సరీ మా ఛాంబర్లో కూర్చొని మాట్లాడుకోవడం జరుగుతుంది. మీరు ప్రతిపక్షంలో అధికార పక్షంలో ఉండేటప్పుడు మా బాధలు మీరు చూడలేదు, అధికార పక్షంలో ఉండేటప్పుడు మా కోసం పట్టించుకోలేదు. ఒక బూతులు రాయిని ఎఫ్డీసీ చైర్మన్ వేశారు, ఒక తిట్లు రాయిని ఎఫ్డీసీ చైర్మన్ వేశారు. నంది అవార్డు ఇచ్చారా? మీరు ఏ అవార్డు ఇచ్చారు? 5 సంవత్సరాల్లో తిట్లు రాయిలకు అవార్డులు ఇచ్చారు తప్ప మీరు 5 సంవత్సరాల్లో ఇండస్ట్రీకి ఏమైనా చేశారా? ఇండస్ట్రీ కోసం మాట్లాడారా? జాయింట్ కమిటీ మీటింగ్ పెట్టారా? మీరేం చేశారని చెప్పేసి 5 సంవత్సరాలు ఇండస్ట్రీని 15 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయారు. సార్ ఇప్పుడు మీరు మాట్లాడే పరిస్థితి లేదు కాబట్టి కుట్ర కోణం ఉంది అనేది నేను కట్టుబడే ఉన్నాను అని మళ్ళా చెప్తున్నా. ఓకే, ఏదైనా మా సినిమా ఇండస్ట్రీలో మా ఇంటర్నల్స్ కొన్ని జరుగుతాయి. అది జరిగిన దాంట్లో ఒక్కొక్కరు ఇప్పుడు చూడండి, అందరూ కలిపి ప్రెస్ మీట్ పెట్టకుండా నా తప్పు లేదు, ఆ నలుగురిలో నేను లేను, ఒక్కొక్కరు సైడ్ అయిపోతున్నారు. అండర్స్టాండింగ్ ఎవరికి వాళ్ళు నిన్న ఒకరు ఉన్నానంటారు, ఒకరు లేరంటారు. ఓకే, డిఫరెంట్ ఉంటాయి. దానికోసం నేను అది ఇంటర్నల్గా మేము అనుకుంటాం, మాట్లాడుకుంటాం, ఇవన్నీ విషయం.
ఇది గవర్నమెంట్ గారికి వెళ్తేప్పటికి పవన్ కళ్యాణ్ గారిని కానీ దుర్గేష్ గారిని కానీ మనం రాంగ్ ఫీడింగ్ అనేది రాంగ్ అనేది నా ఉద్దేశం. సార్, ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీకి సంబంధం ఏముంది? పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని ఇంతవరకు సినిమా వాళ్ళు వచ్చి కలవలేరు అన్నదానికి మన సినిమా ఇండస్ట్రీలో సంబంధించిన రాజేంద్ర ప్రసాద్ గారు కూడా అసలు ఎందుకు కలవాలి, ప్రభుత్వాన్ని ఎందుకు కలవాలి మేము అని చెప్పి మాట్లాడడం జరిగింది. రాజేంద్ర ప్రసాద్ గారికి మా అధ్యక్షుడు చేశాడు తెలియదా ఎందుకు కలవాలో? టికెట్ రేట్లు ఎవరు పెంచుతారు? రేపు మొత్తం టోటల్గా రేపు ఏమైనా షూటింగ్ పర్మిషన్ ఎవరు ఇస్తారు? రేపు ఇంటర్నల్గా మీకు మాకు కావాలంటే కష్ట సుఖాలు ఉంటే అప్పుడు ఎవరు మాట్లాడతారు? రాజేంద్ర ప్రసాద్ గారికి తెలియదా? హీరోగా చేశాడు, మా అసోసియేషన్ అధ్యక్షుడిగా చేశాడు, అన్నీ తెలుసు. కాకపోతే అప్పుడప్పుడు తప్పుపోతూ మాట్లాడుతుంటాడు, అంటే ఆలోచన లేకుండా మాట్లాడుతుంటాడు. కనుక గవర్నమెంట్కి సినిమా ఇండస్ట్రీకి అన్నదమ్ముల అనుబంధం. ఎందుకంటే కంగ్రాచులేషన్ చెప్తూ మా కష్టాలని ఒక వినత పత్రంతో రూపంలో మనం ఇవ్వాలి. ఆ కష్టాలు తీర్చడానికి 1 సంవత్సరం 6 నెలలు అయిన తర్వాత మనల్ని పిలిచి ఏం జరుగుతుంది, ఏం కావాలి అని అడుగుతారు. ప్రతి దాంట్లో కూడా ప్రతి ఉదయం లెగిస్తే ఎగ్జిబ్యూటర్కి గవర్నమెంట్తోనే సంబంధం, ప్రొడ్యూసర్కి గవర్నమెంట్తోనే సంబంధం. కనుక డిస్ట్రిబ్యూటర్కి గవర్నమెంట్తో సంబంధం. అంతే కదా, దిల్ రాజు గారికి గవర్నమెంట్తో సంబంధం లేదని అంటే అన్నారు. కానీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జిఎస్టీ డిస్ట్రిబ్యూటర్కి సంబంధం. కనుక ఉద్యోగం లెగిస్తే ప్రొడ్యూసర్ అండ్ గవర్నమెంట్ అండ్ ఛాంబర్ గవర్నమెంట్. కనుక ఎట్టి పరిస్థితుల్లో సంబంధం ఉంది, ఉండాలి. కనుక ఏది ఏమైనా ఇక్కడితో ఇది ముగింపు. కనుక అందరూ బాగుండి ఇండస్ట్రీ బాగుండాలని కోరుకుంటున్నాను. సార్, చివరిగా ఒకటే క్వశ్చన్, ఏదేమైనప్పటికీ అందరూ నిర్మాతలు అందరూ కలిపి కలిసికట్టు ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే అవకాశం ఉందంటారా? మాట్లాడాలి. రేపు 35 తారీఖున అందరూ కలుస్తారు కాబట్టి వైజాగ్ ఈసీ మీటింగ్లో మరి ఏం చెప్తారో ఏం చేస్తారో, కలిసికట్టుగా ప్రెస్ మీట్ పెడతారా, కలిసికట్టు లేకుండా ప్రెస్ మీట్ పెడతారని చూద్దాం. థ్యాంక్ యూ సార్.